కంపెనీస్ వారి అంగడి బజార్ అనే ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి మంచి బిజినెస్ ఐడియాతో ఈ రోజు వీడియోలో అయితే మీ ముందుకైతే వచ్చేసాండి. ఈ రోజు ప్రెసెంట్ అయితే మనం అనంతపూర్లో ఉన్నటువంటి ఒక మంచి ఫ్రాంచైజ్ అయితే మనం ఇంట్రడ్యూస్ అనేది చేసినాము. అసలు యుఎన్బి కంపెనీస్ అనేది ఎలా స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎంత తొందరగా ఎస్టాబ్లిష్ అవుతుంది, అండ్ అలాగే వీళ్ళ దగ్గర ఫ్రాంచైజీస్ ఇస్తా అంటున్నారు. అసలు ఆ ఫ్రాంచైజీస్లో మనం ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి లాభం ఎలా ఉంటుంది, నష్టాలు ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉండాలా, ఈ కంప్లీట్ గేదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి సార్ అయితే అడిగి తెలుసుకుందాం, డీటెయిల్స్ అంతా కూడా. హాయ్ సార్, మీ పేరేంటి సార్? కిరణ్ కుమార్ గారు. ఓకే, అసలు ఈ యుఎన్బి గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి, అంగడి బజార్ అంటే ఏంటి, ఒకసారి డీటెయిల్ గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యుఎన్బి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో అంగడి బజార్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఓకే, అది అసలు మీరు ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు? సో యాజ్ పర్ దట్ ప్రాసెస్ 2020 నుండి యుఎన్బి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎస్టాబ్లిష్డ్ అయింది. ఓకే, సో ఇప్పుడు 2020 నుండి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి 4 ఇయర్స్ కి ఇప్పుడు ఫ్రాంచైజీస్ ఇస్తున్నాం. ఈ 2024 లో కూడా మీరు సిన్స్ అంటే నాకు తెలిసి 2 months అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదైనా వీడియో స్టార్ట్ చేసే ముందు తెలుసుకుంటాం కదా, ఈ అటు ఇటుగా 2 months లోనే మీరు ఇంత ఫాస్ట్ గా గ్రోత్ అయినారు అంటే, ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఈ 2 months లో ఇంత అంటే యాక్చువల్ గా అది ఎలా మొదలైంది అంటే, యాక్చువల్ గా వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి గారు, ఈజ్ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్. 2017 నుండి ఒక 3-4 years పోరాడి సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఈస్ట్ ఆఫ్రికా వెళ్ళి కాంగో, ఉగాండా కొద్దిగా తిరిగి ఆయనకున్న కాంటాక్ట్స్ లైక్ 3 years కష్టపడి మన గోల్డ్ మైన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ 3 years లో ఆయన ఈ అంగడి బజార్ అనే దాంట్లో ఇప్పుడు ఏదైతే మీరు ఫ్రాంచైజీస్ స్టెప్ బై స్టెప్ గ్రోత్ అయితే వెళ్తున్నారో, ఇది మనకి ఎన్నో ఫ్రాంచైజ్ సార్ ఈ 2 months లో మనకి ఇది ఓపెనింగ్ అయింది అనంతపూర్ లో. ఓపెన్ అయింది అంటే ఇది అనంతపూర్ లో ఇది థర్డ్ ఫ్రాంచైజీ అండి. ఆంధ్రాలో మనకి ఆల్రెడీ మదనపల్లి ఒకటి ఓపెన్ అయింది, ఓన్ ఫ్రాంచైజీ ఒకటి పలాసలో ఉంది, కంపెనీ ఓన్ అవుట్లెట్. అది కాకుండా ఓన్ అవుట్లెట్ కాకుండా ఫ్రాంచైజీ వైజ్ ఇది థర్డ్ ఫ్రాంచైజీ. లైక్ ఫస్ట్ ఫ్రాంచైజీ మనకి అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి, సెకండ్ ఫ్రాంచైజీ మనకి అన్నమయ్య డిస్టిక్ రాజంపేట, థర్డ్ ఫ్రాంచైజీ ఇప్పుడు అనంతపూర్, అండ్ ఫోర్త్ రేపు కర్నూల్లో ఒకటి ఉంది, అండ్ ఫిఫ్త్ వన్ వీఆర్ గోయింగ్ టు బ్యాక్ టు అగైన్ అన్నమయ్య డిస్టిక్, అండ్ 6th ఈ మంత్ లోనే అది కూడా ఓపెన్ చేస్తున్నాం. నెల్లూరు డిస్టిక్ కావలిలో ఓపెన్ చేస్తున్నాం. ఫర్దర్ గా పలాస నుండి శ్రీకాకుళం అండ్ తిరుపతి డిస్టిక్ గూడూరు కావచ్చు. నెక్స్ట్ ఈవెన్ ఇన్ రాయలసీమ ఏరియాలోనే వీ హ్యావ్ అనదర్ బి కొత్తకోట, బి కోట అండ్ కడప. ఈ ఫ్రాంచైజీస్ ఇంకా ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మార్కాపురం, ఇవన్నీ బుకింగ్ అయిపోయినాయి, ఇన్ ప్రాసెస్ లైక్ షోరూమ్ సెటప్ ప్రాసెస్ లో ఉన్నాయి. లైక్ తెలిసిందే కదా, December ఒక స్టేజ్ దాటినాక ఓపెనింగ్స్ ఉంటాం, మాక్సిమం ఆఫ్టర్ సంక్రాంతి ఇవన్నీ వెళ్తున్నాయి. సో బై ఎండ్ ఆఫ్ January వీఆర్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ 13 to 14 షోరూమ్స్ ఓపెన్ లో ఉంటాయి. 3 months అండి. ఎందుకంటే వీళ్ళంతా ఆల్మోస్ట్ చాలా మంది 4 years గా చూడడం అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్ లో సస్టైనబిలిటీ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎవరైనా ఏంటంటే ఇప్పుడు నేనే ఒక కస్టమర్ అనుకోండి, అసలు మీ దగ్గర నేను ఫ్రాంచైజీ తీసుకోవాలంటే నాకు ఎలా మీరు ట్రస్ట్ చేస్తారు, నేను ఎలా ట్రస్ట్ చేసి మీ దగ్గర నేను ఫ్రాంచైజీ తీసుకోవాలి? ట్రస్ట్ ఏం లేదండి, 4 years గా చూస్తున్నారు మార్కెట్ లో. సో మా బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, మీకు ఎటువంటి భరోసా ఇస్తున్నాం. సో మా ఇన్వెస్టర్స్ మీరు ఎవరితో అయినా కలవచ్చు కావాలంటే. సో మేము మా ఇన్వెస్టర్స్కి ఇచ్చే భరోసా ఒకటే అండి. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి మేము ఏదైతే రిఫండబుల్ అని చెప్తున్నాం కావచ్చు, మా టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు, దే ఆర్ వెరీ హ్యాపీ. సో వాళ్ళకి జీరో రిస్క్ వాట్ ఎవర్ ద కంపెనీస్ గోస్, వాళ్ళకి జీరో రిస్క్. అంటే రిస్క్ ఏమి ఉండదు అని చెప్పి, రిస్క్ ఏమి ఉండదు. ఒక్కసారి కొంచెం డీటెయిల్ గా చెప్తే మా వ్యూయర్స్ కూడా కనెక్ట్ అవుతారు కదా సార్. మన ఫ్రాంచైజీ మోడల్స్ ఫోకో మోడల్లో ఇక్కడ మనం ఇన్వెస్టర్స్కి ఇస్తున్న భరోసా ఏంటంటే, ఇక్కడ వాళ్ళ షోరూమ్ సెటప్ కావచ్చు. ఇప్పుడు మీరు బిజినెస్ చేయాలంటే ఆల్మోస్ట్ షోరూమ్ సెటప్ మీరే పెట్టుకోవాలి కదండి. మీరు ఒక్కసారి చూసారంటే ఈ షోరూమ్ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇక్కడున్న సెటప్ కావచ్చు, ఇదంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్. చాలా మంది బిజినెస్ తెలియని వాళ్ళు చేసే డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఒక క్లోజ్ చేయాలనుకుంటే వేస్టే కదా. అంతే కదా సార్. సో ఈ టైప్ ఆఫ్ ఏదైనా సరే సెటప్ కంపెనీనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఎడ్యుకేషన్ ఉండాలా, లేకపోతే ఎలా? అలా ఏం లేదండి. యాక్చువల్గా కంపెనీ ప్రతి ఒక్క సపోర్ట్ ఇస్తుంది, ఇన్వెంటరీ కానుండి ఎవ్రీథింగ్, సేల్స్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, స్టోర్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, ఎవ్రీథింగ్ సపోర్ట్ కంపెనీ సైడ్ నుండి ప్రొవైడ్ చేయబోతుంది. ఇలా ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తూ బిజినెస్ని
బిజినెస్ సెటప్ ఆపర్చునిటీ కల్పిస్తున్న వాళ్ళలో చాలా రేర్ అండి. వాళ్ళలో మేము ఒకరున్నాం. మీరు అన్నట్టు చాలా ఫాస్ట్ గా రావడానికి ఉన్న కారణాల్లో కూడా ఇది ఒకటి. దీనితో పాటు మెయిన్ మా మీద ఉన్న ట్రస్ట్. సో దీంట్లో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ 60,000 నుండి 4 లక్షల వరకు సంపాదిస్తున్నాడు ఫ్రాంచైజీస్ లోనే మంత్లీ ఫిక్స్డ్ ఫర్ మంత్ ఫిక్స్డ్ బెనిఫిట్స్ అండి. వాళ్ళు 60,000 నుండి 4 లక్షల వరకు సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో ఫ్రాంచైజీస్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మాకు అవసరం లేదు ఇక్కడ. బట్ పర్సన్ మేము గైడ్ చేసుకోగలం. పర్సన్ కి ఎటువంటి రిస్క్ కూడా ఉండదు ఇక్కడ. ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ బిజినెస్ కి సంబంధం లేదండి. ఈ రోజుల్లో వ్యాపారం చేసే వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరు, అట్లానే చదువుకున్న వాళ్ళు వ్యాపారం చేయట్లేదని లేదండి. అవును సార్, అదైతే 100%. మార్కెట్ లో ఎప్పుడైనా ఏ బిజినెస్ మనకి ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడారు మన మెయిన్ ప్రోడక్ట్ గురించి, ఇప్పుడు దాకా మనం మాట్లాడలేదు. ఇప్పుడు మెయిన్ ప్రోడక్ట్ మాది ఇప్పుడు గ్రాసరీతో పాటు స్టార్ట్ చేసిండేది, తర్వాత ఇప్పుడు ఫైనల్ గా వచ్చిండేది ఈ బైక్ అండ్ హోమ్ అప్లయన్సెస్. ఇప్పుడు మార్కెట్లో ఈ బైక్స్ ఎంత ట్రెండీ అవుతున్నాయో మీకు తెలిసిందే. అండ్ ఇంకొకటి చిన్న మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఈ బైక్స్ అని ట్రెండీ అవుతున్నాయి, మంచిగా తీసుకునే వాళ్ళు మంచిగా తీసుకుంటున్నారు. అండ్ కొంతమంది కొన్ని అంటే మనము ఇట్లా నెగిటివ్స్ కూడా ఉన్నాయి, మధ్యలో కాలిపోవడము అండ్ అలాగే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అని చెప్పేసి ఇట్లా కొన్ని నెగిటివిటీస్. మీరు ఎన్నిసార్లు వినింటారు మేడం, ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి మాట్లాడుతుంటే ఫోన్ పేలిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏ బ్రాండ్ అనేది కాదు మేడం, ఎలక్ట్రానిక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ షార్స్ అనేది చిన్న అనేది మామూలే మేడం. అంతేగానేసి 100 out of 100 ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వ మేడం. 1% అనేది ఎక్కడైనా ఉంటుంది. మీరు లాస్ట్ 1 year గా ఆలోచించారంటే ఆల్మోస్ట్ విత్ కంపేరింగ్ టు ఆటో లాస్ట్ 2 years ఈ బైక్ సేల్స్ ఇండియాలో చాలా ఫాస్ట్ గా గ్రో ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే ఫ్రాంచైజ్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఉంటుంది కస్టమర్ అయితే? డిపెండ్స్ ఆన్ ద ప్లేసెస్. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ని కూడా తీసుకోవడం జరగదు, ఇది క్లియర్. ఎందుకు అంటే ఇక్కడ మనకు కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని స్టాండర్డ్స్ పెట్టుకొని వెళ్తున్నాం. మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్రాంచైజెస్, నెక్స్ట్ మండల్ లెవెల్ ఫ్రాంచైజెస్ అని వెళ్తున్నాం. అలానే ఎవ్రీ మండల్కి ఇవ్వడం కూడా జరగదు. సో మనకంటూ ఒక రేడియస్ అసైన్ చేసుకొని ఇప్పుడు ఈరోజు అనంతపూర్లో ఓపెన్ అయింది. ఫర్ ద నెక్స్ట్ 20 to 30 kilometers రేడియస్లో మనం ఎటువంటి ఈ బైక్ షోరూమ్ ఇవ్వం జరగదు. సో మేము దానికి యాక్చువల్గా ఈ బైక్ ఒకటే కాదు, మన యుఎన్వి గ్రూప్ ఆఫ్ కంపెనీలో సెకండ్ ప్రోడక్ట్ హోమ్ అప్లయన్సెస్ అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి? లైక్ మాక్సిమం ప్రోడక్ట్స్ హోమ్ అప్లయన్స్ మన ఓన్ బ్రాండ్తోనే వస్తున్నాయండి. లైక్ టీవీ, వాటర్ ప్యూరిఫైయర్స్, వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీ, ఇంకా కిచెన్ ఐటమ్స్. ఆల్మోస్ట్ కొన్ని ప్రోడక్ట్స్ని ఆల్రెడీ బ్రాండింగ్తో చేయడం జరిగిపోయింది. లైక్ ఎంటర్టైన్మెంట్ ఐటమ్స్. లైక్ మన ఈ మంత్లోనే ఒక హోమ్ అప్లయన్స్ మనం షోరూమ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ మంత్లోనే నేను ఇందాక చెప్పిన వాటిలో ఈ మంత్లో ఉన్న రెండిట్లో ఒకటి బైక్ షోరూమ్, ఒకటి హోమ్ అప్లయన్స్ షోరూమ్. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ ఏం లేదు కాన్సెప్ట్, ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఎవ్రీ సిటీస్లో నాకు ఒక బైక్ షోరూమ్, ఒక హోమ్ అప్లయన్స్ షోరూమ్ కావాలి. సో ఈ రెండింటితోనే వెళ్తున్నాను. అండ్ ప్రైజెస్ పరంగా కంపేర్ చేసుకుంటే మనం మార్కెట్ కాంపిటేటివ్ ప్రైస్ కి వెళ్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ గురించి మీరే చెప్తారా? ఇన్సూరెన్స్ 2025 ప్లాన్ ఉందండి. ముందుగా చెప్పినట్టు యుఎన్వి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా, దాని తర్వాత యుఎన్వి ఫ్యూచర్ ఐఎంఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇంకో ఇన్సూరెన్స్ బేస్డ్ కంపెనీ, బ్రోకరేజ్ కంపెనీ. వీఆర్ గోయింగ్ టు లాంచ్, వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ఇట్ ఇన్ 2025 గ్రాండ్లీ. ఎందుకంటే కొంచెం ఇంకా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ బైక్ షోరూమ్స్ లో కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయినాక ఇన్సూరెన్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లాంచ్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ ఈ కామర్స్ యాప్ ను కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ సిటీ ఈ కామర్స్ యాప్ తో వెళ్ళడం జరుగుతుందండి. త్రూ ఈ కామర్స్ యాప్ ద్వారా మాక్సిమం ఇంకా వేర్ హౌసెస్ డెవలప్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా ఈ ఫ్రాంచైజెస్ తో పాటు సూపర్ స్టాకీస్ కి అవకాశం కల్పిస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఆల్రెడీ విన్నట్టుగానే రాయలసీమలోనే నాకు ఇప్పుడు రాయలసీమలోనే ఆల్మోస్ట్ ఒక 8 షోరూమ్స్ ఉన్నాయి. ఇంకా నాకు బుకింగ్స్ కూడా రెడీగా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే అక్రాస్ ద రాయలసీమ రీజియన్ కి హోమ్ అప్లయన్స్ అండ్ ఈ బైక్స్ కి స్టాక్ పర్సన్ ఒక స్టాక్ పాయింట్ ని ఒకటి అసైన్ చేస్తున్నాం సెంటర్ ఫర్ ద రాయలసీమ. సో ఆ హోమ్ అప్లయన్స్ పర్సన్ కూడా ఆల్మోస్ట్ నెలకి 5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఇస్తుంది సూపర్ స్టాకీస్ ద్వారా. ఎందుకంటే ప్రోడక్ట్ ని విత్ ఇన్ ఏ డేలో మేము ఎవరికైనా డెలివరీ చేయాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకోవాలి. విత్ ఇన్ ఏ డేలో లైక్ కస్టమర్స్ బుకింగ్ ఆన్లైన్ బుకింగ్ కావచ్చు, లేదంటే షోరూమ్ నుండి ఇప్పుడు వచ్చారు, మీరే వచ్చారు, మీకు నచ్చిన కలర్ లేదు, మీకు నచ్చిన కలర్ కావాలి. సో ఎవ్రీ కలర్స్ మన దగ్గర విత్ ఇన్ ఏ డేలో మనం డెలివరీ ఇచ్చేటట్టు ఒక సూపర్ స్టాక్ పాయింట్ ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ మనం ఫ్రాంచైజీ గురించి డీటెయిల్స్ తీసుకుంటా
మెయిన్ థింగ్ మర్చిపోయాము. ఇప్పుడు అసలు ఈ బైక్స్లో మన దగ్గర ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయా, ఎలాంటి రేంజెస్ ఉంటాయి ఏంటి? సో మన బైక్స్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైన రేంజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ మార్నింగ్ కొంతమంది 50 కిలోమీటర్స్తో సరిపోతుంది అనుకుంటారు, కొంతమంది 100 కిలోమీటర్స్ కావాలనుకుంటారు, కొంతమంది ఉన్నారు. మీరు ఇక్కడ బైక్ చూసారు అంటే సో ఈ బైక్ ఆల్మోస్ట్ లగేజ్ క్యారేజ్ బైక్, షాప్స్కి డెలివరీ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ఫార్మర్స్కి ఎక్కువ యూజ్ అయ్యేది. అప్ టు 150 కిలోమీటర్స్ రేంజ్ కూడా కావాలి. సో మన దగ్గర 70 కిలోమీటర్స్ నుండి 150 కిలోమీటర్స్ రేంజ్ వరకు అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. రేంజెస్ ఎలా ఉంటాయి? స్టార్టింగ్ 70,000 నుండి 1,40,000 వరకు మన దగ్గర ప్రైస్ రేంజెస్ ఉంటాయండి. దాంట్లో మన వెస్పా మోడల్ కావచ్చు, యాక్టివా మోడల్, ఈ మన లోడర్ లైక్ క్యారియర్ వెహికల్స్, సో ఒక 4-5 మోడల్స్ ఉన్నాయండి. బేసిక్ మోడల్ మన బేసిక్ ప్రైజెస్ లైక్ బేసిక్ మైలేజ్. మార్నింగ్ ఇక్కడ మీకు ఓపెనింగ్ అవుతున్నప్పుడు నేను అప్పుడు వచ్చాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా, అంటే మనకి నార్మల్ వాళ్ళు కానీ, పెద్ద ఏజ్ వాళ్ళు కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తున్నారు. చక్కగా మీ దగ్గరికి వచ్చి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన మీ దగ్గర నుంచి ఒకటి విన్నాను ఏంటి అనుకుంటే కనుక, ఈఎంఐ మీరే ఓన్గా ఎలా కస్టమర్స్కి ఇవ్వగలుగుతున్నారు ఏంటి, అది కూడా 0%. మ్యాక్సిమం ఈ బైక్స్ మీద ఫైనాన్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం మ్యాక్సిమం చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొన్ని బైక్స్కి ఈ బైక్స్ మీరు గమనించారంటే ఈ బైక్స్కి లో స్పీడ్ వెహికల్స్కి ఫైనాన్స్ చాలా వరకు రాదు. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి యూఎన్విని ఓన్ ఫైనాన్స్గా మా కస్టమర్స్కి, అది మేము ఇచ్చే ఆఫర్. ఓకే, మీరే ఓన్ కస్టమర్స్ కి డిఫరెంట్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాం కదా, దాంట్లో ఇది ఒక ఆఫర్. నేనే ఓన్ ఫైనాన్స్ ఇస్తాను. నాకు 0 ఇంట్రెస్ట్, 0 ప్రాసెసింగ్ ఫీస్, టోల్ ఈఎంఐస్. 40,000 ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh బైక్ అనుకోండి, 40,000 డౌన్ పేమెంట్ కట్టండి, రిమైనింగ్ 60,000 ఎవ్రీ మంత్ ఈక్వల్లీ 5,000 పే చేయండి 12 months. అంతే, 0% ఇంట్రెస్ట్, అంతే, ప్రాసెసింగ్ ఫీ కూడా ఏం అవసరం. చాలా మందికి ఈఎంఐ ఫెసిలిటీస్ అనేది, చాలా మందికి డౌన్ పేమెంట్తో బైక్ తీసుకెళ్ళడం అనేది చాలా నష్టం. దీనితో పాటు ఇంకోటి కూడా ఉందండి, ఈఎంఐ కట్టలేని వాళ్ళకి ప్లస్ ఇంకోటి ఫుల్ పేమెంట్ చేసుకోలేని వాళ్ళకి కూడా బైక్ సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంది. యాక్చువల్గా ఇక్కడ రిఫర్ అండ్ ఎండ్ అని ఒక కాన్సెప్ట్ పెట్టామండి మా దగ్గర. రిఫర్ అండ్ ఎర్న్. సో అంటే ఒకరికి రిఫర్ చేయాలి, మనం సంపాదించుకోవాలి, బైక్ తీసుకోండి, బైక్ సంపాదించుకోవాలి. ఓకే, ఎలా సార్? ఒక చిన్న ఇప్పుడు కొంతమంది ఉంటారండి 100%, 1 lakh బైక్, 1 lakh డబ్బులు కట్టుకోలేరు, లేదు దానికి ఏదో 40,000 కట్టి నెల 5,000 ఈఎంఐ కూడా కట్టుకోలేరు. సో అటువంటి వాళ్ళకి నేను ఒక ఆఫర్ ఉందండి, 15,000తో స్టార్ట్ చేసుకో. 15,000తో స్టార్ట్ చేసుకో. అది మన యాక్చువల్లీ అది ఒక కోర్ టీమ్ అంటాం, మెంబర్స్ లైక్ టీంలో జాయిన్ అవ్వు. సో తర్వాత ఏంటి, సో నాకు సేల్స్ పెంచు. ఓకే, దాన్ని నేను ఎలా క్యాచ్ చేయాలి అని అంటే, నేను 15,000 కట్టేసి మీకు ఇట్లా మా ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్, నైబర్స్కి వీళ్ళ దగ్గర బైక్స్ ఉంటాయని సజెస్ట్ చేసి మీ దగ్గర సేల్స్ చేపియాలంట. సో దానివల్ల నాకు ఎలా బెనిఫిట్ అవుతుంది? ఒక 25 సేల్స్ అయినాక మీరు కట్టిన 15,000కి నేను 1 lakh బైక్ ఇచ్చేస్తాను. 25 బైక్స్ మీతో కనిపించినట్టయితే నాకు 1 lakh బైక్ కనిపించినట్టు కదా, 25 బైక్స్ బుకింగ్స్. ఓకే, జస్ట్ బుకింగ్స్ అయిపోతే నాకు 1 lakh బైక్ ఇచ్చేస్తాను. సార్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇది మీరు 3rd ఫ్రాంచైజీ అన్నారు, అసలు మీరు ఫస్ట్ ఫ్రాంచైజీనా ఏ డేట్ న ఇచ్చారు, ఏ మంత్ న ఇచ్చారు? అక్టోబర్ 18th అండి. అక్టోబర్ 18. ఇది 2024 అక్టోబర్ 18th నా ఫస్ట్ షోరూమ్ మదనపల్లిలో ఓపెన్ చేశాను. ఓకే, ఇది 3rd షోరూమ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ రోజుకి 14 షోరూమ్స్ మనకి ఎస్టాబ్లిష్మెంట్ వర్క్ జరుగుతున్నాయి. 2 months లో 7 weeks ఇంకా 2 months ఇంకా కంప్లీట్ కాలేదు. 2 months కంప్లీట్ కాలేదు. అక్టోబర్ 18 డిసెంబర్ 11 ఈ రోజు ఓన్లీ 7 weeks కంప్లీట్ అయింది. అయితే ఏంది, షోరూమ్ 3rd షోరూమ్ సక్సెస్ఫుల్. 3rd షోరూమే కాదు, యాక్చువల్గా ఈ మంత్ లో ఇంకా 3 ఉన్నాయి. నీకు ఆల్రెడీ చెప్పాను. అంటే నెక్స్ట్ కంటిన్యూస్ గా ఈ కమింగ్ 1 week లోనే ఇంకా 3 షోరూమ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ సంక్రాంతి 8 షోరూమ్స్ ఓపెనింగ్ రెడీగా ఉన్నాయి. సో జనవరి ఎండింగ్ వరకు నేను 14 షోరూమ్స్ ఓపెన్ లో ఉంటాయి. అంటే మీరు కూడా మంచిగా సక్సెస్ అవుతా, కస్టమర్స్ కూడా మీ సక్సెస్ తో పాటు వాళ్ళకి కూడా సక్సెస్ అవ్వాలనే థాట్ అయితే తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్స్ దాని గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే, మెయిన్ థింగ్ వచ్చేస్తే, ఇప్పుడు కస్టమర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకోవడానికి. ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమన్నా మళ్ళీ రిఫండబుల్ అవుతుందా, లేకపోతే ఇట్లా ఉందండి? నేను ఫస్ట్ నుండి మీకు చెప్పింది అదే, ఇన్వెస్టర్స్ ఎక్కడే కానీ లాస్ కారు, వాళ్ళకి సేఫ్ గానే ఉంటారు, వాళ్ళకి భరోసా మేము ఇస్తున్నాం. ఎట్లా సార్? వాళ్ళు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఏ అమౌంట్ అయినా రీఫండబుల్ అమౌంటే. అంటే ఎట్లా మీరు రిఫండ్ ఇస్తారు?
లైక్ ఫ్రాంచైజీ ఫీజ్ లాగా తీసుకుంటామండి. బిజినెస్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ బెనిఫిట్స్ ఇస్తాం. వాళ్ళు ఎప్పుడైతే షోరూమ్ వద్దనుకుంటారు, వాళ్ళు ఎప్పుడైతే డ్రాప్ అవ్వాలనుకుంటారు, మనది డ్రాప్ అవ్వడం ఏముండదు ఒకసారి జర్నీ చేస్తే. కానీ ఒక మైండ్లో ఇప్పుడు సంవత్సరానికి ఒక కంపెనీలు వస్తున్నాయండి. 6 నెలల్లో కంపెనీలు పెట్టి ఎత్తేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సంవత్సరంలో కంపెనీలు పెట్టి కోట్లు కలెక్ట్ చేసి ఫోన్లు ఎత్తకన్నా మానేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. కానీ అటువంటి వాళ్ళని చూసి అందరినీ నమ్మాలని గ్యారంటీ లేదు. ఇక్కడ జనాలు అందరిని మంచి వాళ్ళని కూడా నమ్మడానికి భయపడుతున్నారు. సో దానికోసం ఏంటి, నేను వాళ్ళకి ఇచ్చే భరోసా చాలానే ఉంది. రీఫండబుల్ ఒకటి, వాళ్ళకి నా సైడ్ నుండి షూరిటీ, కంపెనీ సైడ్ నుండి కావాల్సిన షూరిటీ. సో వాట్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ అవర్ సైడ్, అది అగ్రిమెంట్ లో అంటే ఎంతైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో టోటలీ రీఫండబుల్. వాళ్ళ కంపెనీ వద్దు అనుకున్నప్పుడు రిఫండ్ ఇచ్చేస్తారు, లేదు అనుకుంటే మంత్లీ ఎవ్రీ మంత్ వాళ్ళకి లైఫ్ టైం పేమెంట్ వస్తూనే ఉంటుంది. ఓకే. సో రిఫరెన్ అండ్ ద్వారా బైక్ గెలుచుకోవచ్చు అని చెప్పారు. బైక్ ఒకటే కాకుండా ఇంకా మీ దగ్గర కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా గెలుచుకోవచ్చు అని అయితే విన్నాను. సో ఏంటి ఆ ప్రొడక్ట్స్ అనేది కాదండి, యాక్చువల్గా లైఫ్ టైం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. లైఫ్ టైం సెటిల్ అవ్వచ్చు. అవునండి. యాక్చువల్గా రిఫరెండ్ అని స్టార్ట్ చేసింది కేవలం బైక్ తక్కువ ధరలో మేము ఇవ్వడానికి. ఎవరైతే 15,000తోనే బైక్ గెలుచుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే పని చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారో అలాంటి టీంని పెంచుకోవడానికి, ప్లస్ తక్కువ 15,000 బైక్ ఇవ్వడానికి. దానితో పాటు బైక్ ఒకటే కాదు కదా, ఒక 2 లెవెల్స్ క్రాస్ అయిన అతను నెక్స్ట్ లెవెల్స్ రీచ్ అవ్వగలే అవకాశాలు లెవెల్ బై లెవెల్ వెళ్ళేందుకు అతని లైఫ్ టైం 1,50,000 శాలరీ వరకు కూడా పొందే అవకాశం ఉంది. 5th లెవెల్లో అతను 5th లెవెల్ క్రాస్ అయినాక అతను లైఫ్ టైం 1,50,000 అనేది ఫిక్స్డ్ శాలరీ పొందుతాడు, ఫిక్స్డ్ శాలరీ మంత్లీ. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు మనకి ఫ్రాంచైజీ తీసుకోవాలంటే కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సింది ఉంటుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అంతా ఎలా, మరి మీరు డీటెయిల్గా చెప్తారా లేకపోతే ఎలా? ఇన్వెస్ట్మెంట్స్ ప్రాసెస్ మన దగ్గర డిఫరెంట్ ఉన్నాయి. ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డిఫరెంట్. లైక్ మన యూఎన్వి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రూప్లో లైక్ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి. ఈ ఫ్రాంచైజీ బిజినెసెస్ ఏదైతే ఉన్నాయో అవంతా మన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కస్టమర్స్ ఎటువంటి బెనిఫిట్స్ పొందుతారు అనేది మా లక్ష్మీ మేడం గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ మేడం. హాయ్. సో లక్ష్మి గారు, మీరు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి సార్ అయితే చెప్పారు. సో అసలు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి, దాంట్లో కూడా 2 types ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయన్నారు. సో ఒకసారి ఆ కేటగిరీస్ గురించి చెప్తారా? యాక్చువల్గా 2 కాదండి, గోల్డ్తో కలుపుకొని 3 types ఉన్నాయి. 3 types ఉంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎక్కువ అమౌంట్ లేని వాళ్ళు ఉంటారు, 1 lakhతో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి గోల్డ్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఆ గోల్డ్ అనేది తీసుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక సేవింగ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, 1 lakh సేవ్ చిట్టి లేయడము, ఏదో ఒకటి సమ్ ప్రాబ్లం ఎలాగో వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారేమో అంటే. అవును. ఆ 1 lakh అనేది వాళ్ళు ఏం చేస్తారు, మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఆ 1 lakh ఎవ్రీ మంత్ ఒక 6 months గ్యాప్ ఇస్తాం. ఎవ్రీ మంత్ 3,000 అంటే 3% చొప్పున రిటర్న్స్ ఇస్తూ 7th month వాళ్ళకి ఇవాళ ఏదైతే కాస్ట్ ఉందో గోల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎన్ని గ్రామ్స్ వస్తుందో గోల్డ్, అదే గోల్డ్ మనకి 7th monthకి పెరిగిపోతుంది కదా. అవును. సో అప్పుడు ఏం చేస్తామంటే గోల్డ్ అనేది ఆ రోజు ఇస్తాం 7th month. అండ్ రిమైనింగ్ ఈ 6 months కాస్త వాళ్ళకి రిటర్న్స్ కూడా వస్తాయి. రిటర్న్స్ కూడా వస్తాయి. 3 months రిటర్న్స్ వస్తుంది, అంటే 3% రిటర్న్స్ వస్తుంది. అచ్చా. ఓకే. ఇట్లా 6 months అది గోల్డ్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ అండి ఇన్వెస్ట్మెంట్స్ 5 lakhs నుంచి 1 crore వరకు పెట్టుకోవచ్చు. అచ్చా. ఓకే. వాళ్ళకి కొంతమందికి 3%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs పెడతారు, వాళ్ళకి ఎవ్రీ మంత్ 3% అంటే ఎంత, 15,000. అలా 5 years వరకు పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ 5 years 2 years నుంచి 5 years లోపు ఎప్పుడు పెట్టి తీసేసుకున్నా కూడా వాళ్ళకి రిటర్న్స్ అనేది మళ్ళీ ఏం చేస్తామంటే వాళ్ళు పెట్టిన 5 lakhs ఉంది కదా, అది వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాం. ఓకే. ఇంకా 4% సేమ్ యాజ్ యూజువల్లీ. అండ్ ఇంకొకటి 10% ఉంటుంది, అది వచ్చేసి 5% ప్రిన్సిపల్ 5% ప్రాఫిట్ చొప్పున ఎవ్రీ మంత్ 50,000 ఇస్తాం. ఎవ్రీ మంత్ అలా 20 months ఇస్తాం. ఓకే. 5కి 10 అవుతుంది. అవును. సో 20 monthsలో కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళకి అనేది ఈ 20 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళకి రిటర్న్ వస్తుంది, ప్లస్ అలాగే ఎవ్రీ మంత్ కూడా ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి లైఫ్ టైం ప్రోగ్రామ్. ఓకే. అది ఫస్ట్ 3 months వరకు రిటర్న్స్ రావండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 lakhs పెట్టారు, 3 months రిటర్న్స్ రావు. ఆ తర్వాత 20 months అనేది ఎవ్రీ మంత్ 50,000 చొప్పున, అంటే 5% ప్రాఫిట్ 5% ప్రిన్సిపల్ చొప్పున. ఆ తర్వాత మీకు ఆ 20 months తర్వాత, అంటే 20 monthsకి 5కి 10 అవుతుంది. అవును. ఆ తర్వాత 72 months వచ్చేసి 2% వస్తుంది.
72 months 72 months అంటే ఇలాగా అరౌండింగ్ 15 lakhs అవుతుంది. అవును. ఆ తర్వాత లైఫ్ టైం 5 అంటే 1% వస్తుంది 5000 చొప్పున. అలా లైఫ్ టైం ఇలా బెనిఫిట్ ఉంటుంది లైఫ్ టైం అనేది. ఓకే అండి. ఇప్పుడు కస్టమర్స్ ఇక్కడ మీరు విజిట్ చేసినప్పుడు ఎటువంటి టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీరు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ ఫస్ట్ టైం విజిట్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇన్ కేస్ వాట్సాప్ లో కానీ ఆన్లైన్ లో కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలా వరకు కాల్స్ లలోనే మాట్లాడతారు. అవును. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆఫీస్కి వచ్చేస్తారు అనమాట. లైక్ మీకు ఆంధ్రప్రదేశ్ లో కావాలనుకుంటే, ఏపీలో కావాలనుకుంటే విజయవాడలో ఆఫీస్ ఉంది. అండ్ ఫస్ట్ మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణలో ఒకటి ఉంది. సో ఎక్కడికి రావాలన్నా అక్కడికి వచ్చేస్తారు. ఆల్మోస్ట్ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇది థర్డ్ ఫ్రాంచైజ్ ఓపెనింగ్ కదా, అంటే ఇంతకు ముందు ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు ఈ ఓపెనింగ్ కి వచ్చారు. మన రమేష్ గారు వచ్చారు మదనపల్లి నుంచి. ఓకే. సో మీరు ఆయనతో ఒకసారి మాట్లాడచ్చు. ఓకే అండి. హాయ్ సార్. హాయ్ మేడం. సో మీరేనా ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్న మదనపల్లిలో? అంటే నియర్లీ 2 months అవుతుంది. 2 months అయిపోయింది మేడం. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది? చాలా బాగుంది మేడం, ఎక్స్పీరియన్స్ బాగుంది. సో మీకు ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ, మీకు అంటే ఇన్ కేస్ బిజినెస్ ప్రమోషనల్ చేయడంలో కానీ సపోర్ట్ ఇచ్చారు? ఇన్ టైంలో మనకు ప్రమోషన్ ఇస్తున్నారు, ఇన్ టైంలో మనకు సర్వీస్ ఇస్తున్నారు. ఏది కావాలో అది మనకు వితిన్ 2 to 3 days మనకు వస్తున్నాయి అన్నమాట. ఓకే. సో మీరు ఇంకా కొత్తగా ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలా మంచి సజెషన్ ఇస్తారు? నేను ఆల్రెడీ మన షోరూమ్కి అయితే మేడం ఈ అనంతపురం వాళ్ళు వచ్చారు, కావలి వాళ్ళు వచ్చారు, కర్నూలు వాళ్ళు వచ్చారు, దాంతోపాటు ఇక కొత్తకోట అందరూ వచ్చారనమాట. వాళ్ళందరికీ చెప్పాము మేము. ఆల్రెడీ వీళ్ళందరూ తీసుకున్నారు కానీ ఆల్రెడీ. ఓకే. అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల. సో ఫస్ట్ ఇందాక సార్ ని అడిగి ఇంట్రడ్యూస్ చేశాం కదా, అది ఆ సార్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్న సార్ అండి. సెకండ్ ఫ్రాంచైజ్ తీసుకున్న సార్ కూడా వచ్చారు, కాకపోతే వెళ్ళిపోయారు, మనం ఇంట్రడ్యూస్ చేయలేకపోయినాము. ఈరోజు మనకి అనంతపూర్లో థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్ అయింది కదండి. అనంతపూర్లో బ్రాంచ్లో తీసుకున్న సార్ అనమాట ఈ సార్ వాళ్ళు. సార్ని అడిగి ఎలా అనిపించింది ఫ్రాంచైజ్ తీసుకోవడం, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇప్పుడు థర్డ్ ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా, సో మీకు అసలు ఈ ఫ్రాంచైజ్ గురించి మీకు ఎలా తెలిసింది? అసలు ఫ్రెండ్స్ నుంచి వాళ్ళ రిలేటివ్ నుంచి తెలిసింది మేడం. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా తెలిసింది. ఓకే. ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా, మరి బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మా కంపెనీ యుఎన్విఓలే వారే సూపర్వైజర్ గా వర్క్ పెట్టి చేపిస్తారని మాకు హామీ ఇచ్చారు. అచ్చా, అంటే కంపెనీ వాళ్ళే మేనేజర్ కానీ సూపర్వైజర్ మొత్తం మార్కెటింగ్ టీమ్ కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడంతో పాటు వీళ్ళకి కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. తర్వాత ఇంకా ఎవరు వర్కర్స్తో అవసరమే, సేల్స్ మెన్స్తో అవసరమే లేకుండా వీళ్ళే చక్కగా కస్టమర్స్ అందరూ కూడా మంచిగా వెల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి. మీరు అసలు యుఎన్బి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దగ్గర నుంచి అసలు ఫ్రాంచైజ్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? సొంతంగా బిజినెస్ చేసుకోవాలని రిస్క్ ఇది ఉన్నది మేడం. రిస్క్ లేనిది బిజినెస్ అని, రిస్క్ టెన్షన్ లేని బిజినెస్ అని, దాంతో పాటు మీ సొంతంగా కల కూడా నెరవేరిందంట. ఓకే.